విశ్వాసము బలమైన కార్యాలను జరిగిస్తుంది. ఈ రోజున ఉన్నటువంటి మన మందిరంలో షడ్రక్ గారు కానివ్వండి, యేసు గారు కానివ్వండి, ముత్తయ్య గారు కానివ్వండి, మొక్కటి గారు కానివ్వండి, వీళ్ళందరి జీవితం ఒక 10 సంవత్సరాలకు ముందు చూడండి. ఎంతటి భయంకరమైన పరిస్థితి, ఎంత అశాంతి కుటుంబాలను రాజ్యమే లేదో తెలుసా. ఒక్కరోజు కూడా సమాధానంగా ఉండేది కాదు. తినేవాళ్ళు, తినడానికి ఉండేది, అన్నీ బాగానే ఉండేవి, మనశ్శాంతి ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. ఇవన్నీ గొప్ప కార్యాలు ఎలా జరిగాయంటే ఎవరో ఒకరి ప్రార్థన, ఎవరో ఒకరి విశ్వాసము. ఈ విశ్వాసం అనేది కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకు లేకపోతే విశ్వాసము లేని చోట అద్భుతాలు జరగవు, విశ్వాసము లేని చోట ఆశ్చర్యాలు జరగవు, విశ్వాసము లేని చోట సూచక్రియలు జరగవు. విశ్వాసము వలననే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసము లేని చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో తెలుసా? సర్వ సత్యములోనికి మనల్ని నడిపించువాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలుసా? మనల్ని పాపాన్ని ఒప్పింపజేయువాడు, మనలో పశ్చాత్తాపాన్ని కలిగించువాడు, మనం బలహీనులమైనప్పుడు మన పక్షాన ప్రార్థన చేయగలిగిన వాడు, మన పక్షాన విజ్ఞాపన చేయగలిగిన వాడు, మన పక్షాన నిలబడగలిగిన వాడు, మనల్ని ఆదరించగలిగిన వాడు, మన కన్నీరు తుడవగలిగిన వాడు, మన పక్షాన ఆయన యుద్ధము చేయుటకు నిలబడగలిగిన వాడు, ప్రతి అసాధ్యమైన కార్యము సాధ్యపరచగలిగిన వాడు, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడవగలిగిన వాడు. నీ ఇంట్లో ఏది అసాధ్యమైనటువంటిది ఉండదో అట్టి అసాధ్యమైనటువంటిది పక్కన పెట్టి ఆయన ద్వారా సాధ్యము చేయుటగలిగిన సమర్థత కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు.